రాత్రి హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రాత్రి ప్రార్థించడానికి మీరు కూడా నాతో పాటు ప్రార్థించడానికి ఈ స్థలానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. కొంతసేపు దేవుని గణపడదాం, కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేసి విజ్ఞాపన కూడా చేద్దాం. హల్లెలూయా. కృతజ్ఞతతో దేవుడు మరి ఎన్నో మేళ్లను మనకిచ్చాడు. 103వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన మేలుని మర్చిపోకూడదని చెప్పాడు. ఆయన మేళ్లను ఏంటో ధ్యానిస్తున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంతరంగములోనున్న సమస్తం నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమందున్న సమస్తమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును సన్నుతించుము. కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేయాలి, మనం పాడాలి, కృతజ్ఞతతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా.
కన్నీళ్లు విడవకుండా కన్నులను జారి పడకుండా పాదములను కాపాడుచున్నవాడవు తండ్రి. హల్లెలూయా. ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలిన దేవుడవు తండ్రి. తప్పిగలవానికి ఆహము తీర్చువాడవు, చీకటిలో నడుచువానికి వెలుగును నీవే. తప్పిగలవానికి ఆహము తీర్చువాడవు, చీకటిలో నడుచువానికి వెలుగును నీవే. తప్పిగలవానికి స్తుతిద్దామా. దాహము తీర్చువాడవు, చీకటిలో నడుచువానికి వెలుగును నీవే. నీవే 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 సంతోషమిచ్చువాడవు తండ్రి. ఓ దరిద్రములో ఉన్న వారికి ఓ నీవే ధనమైనందుకు నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ఓ స్తోత్రం స్తోత్రం. ఓ నంది డాడీ, వందనాలు యేసయ్య. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి బాష్ప బిందువు ఎగిరిపోవు. ఉల్లాస వస్త్రము ధరింపచేయును. ప్రతి బాష్ప బిందువు ఎగిరిపోవు. ఉల్లాస వస్త్రము ధరింపచేయును. యేసునామం స్తుతించగా, యేసునామం పలుకగా, యేసునామం స్తుతించగా, యేసునామం పలుకగా. అంధకారం తొలగును, పారిసత్వం పోవును, అద్భుతాలు జరుగును, ఆశ్చర్యాలు జరుగును. అంధకారం తొలగును, పారిసత్వం పోవును, అద్భుతాలు జరుగును, ఆశ్చర్యాలు జరుగును. Yes, Lord. Oh, hallelujah. అద్భుతములు చేయువాడవు తండ్రి, బానిసత్వం నుండి విడిపించువాడవు తండ్రి. హల్లెలూయా. ఓ స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గడిచిన కొద్ది దినాలుగా 103వ కీర్తన మనం ధ్యానంగా ప్రార్థన చేసేటప్పుడు ధ్యానంగా ఉపయోగిస్తున్నాం. ఎస్పెషల్లీ నూట 103వ కీర్తన చూడండి ఒకసారి. చదువుదాం, 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. మరి ఈ రోజున కొన్ని విషయాలు మనం చూద్దాం. రాత్రి అంతరంగము నుండి స్తుతించడం, తర్వాత అంతరంగములో వచ్చే దాడి గురించి మీకు గుర్తు చేశాను. ఆ దాడిలో మరి ఎలాగ మనం
అంతరంగంలో వచ్చే దాడిని ఎదుర్కొనడానికి ఎలా దేవుడు సహాయం చేస్తున్నాడో రాత్రి మనం ప్రార్థన చేశాం. ఆమేన్. అంతరంగంలో ఉన్న మనసు, ఆలోచనలు, తలంపులు అన్నిటినీ ఆత్మ ఆధీనంలోనికి తీసుకురావడం గురించి రాత్రి దినాన మరి జ్ఞాపకం చేశాను. కనుక అంతరంగంలో నిరుత్సాహాన్ని జయించడానికి దేవుడు ఎలాగ సహాయం చేస్తున్నాడో మనం చూసాం. ఈరోజు 103వ కీర్తనలో మనము ఆ యొక్క ఒక వ్యక్తి, దేవుని నమ్మిన ఒక వ్యక్తి ఎందుకు దేవుని ఆ యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఎందుకు స్తుతించాలో, తర్వాత మనం ఎలాగ స్తుతించాలో అవి మీకు కొన్ని విషయాలు మరి ధ్యానంగా మనం ఫస్ట్ ధ్యానం చేద్దాం, తర్వాత ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. 1-2 వచనాలు కనుక మనం చదివితే అక్కడ ఏమనుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆల్ ఇన్ మై మోస్ట్ బీయింగ్ అంటారు. అంటే లోపల భాగాలన్నిటితో నా ప్రాణం, నా హృదయం, ఆలోచనలు, తలంపులు అన్నిటి కూడా ఆత్మ ఆధీనంలో తీసుకురావడం. తర్వాత అంతా కూడా ఆల్ అనేది ఒకసారి ఆలోచించండి. సమస్తము, అంతరంగంలో ఉన్న సమస్తము ఆ యొక్క యెహోవాను స్తుతించడం, సన్నుతించడం. హల్లెలూయా. మనలో ఉన్న మనకు కలిగిన సమస్తముతో. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క బెనిఫిట్స్ అన్ని రీతిలుగా ఉన్నాయి. ఆమేన్. మన పాపములు ఎలా క్షమించాడో, ఆ యొక్క ఎలాగ మన యొక్క రోగములు, వ్యసనములు ఎలాగ భరించాడో, ఆల్ అనే పదం అన్ని రోగాలు, అన్ని భయాలు, అన్ని శ్రమలు నేను మీకు గుర్తు చేసేటప్పుడు ఈ యొక్క టీచింగ్లో రోగాలన్నిటినీ భరించాడు. కొన్ని రోగాలు కాదు, పాపాలన్నిటిని మోసాడు. కొన్ని పాపాలు మనకు వదిలేదు. తర్వాత భయములన్నిటినీ విడిపించేవాడు. కొన్ని భయాలు కాదు. ఆ తర్వాత సమస్యలన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చేవాడు. ప్రార్థనలన్నీ ఆలకించేవాడు అని ఇలాగిన అన్నీ అనేది చాలా ప్రాముఖ్యంగా మనము నోట్ చేయవలసిన ఒక విషయం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆ యొక్క మనం గనక 21 కూడా చూస్తే మొదట్లో ఒక 4 సార్లు, తర్వాత మనం చూస్తే ఈవెన్ 21లో సైన్యములారా, ఆ యొక్క దేవుని చిత్తం నెరవేర్చు పరిచారకులారా, కార్యములారా స్తుతించుడి అని చెప్పినప్పుడు ఆయన దూతలతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. కనుక సమస్తము ఆ యొక్క ఉన్న ఆ దూతలు, ఆ యొక్క ఆ పరిచయం చేసేవారు, ఆయన యొక్క చేతి పనైన ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి, ఇవన్నీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా అన్నీ కూడా దేవుణ్ణి స్తుతించి ఘనపరచాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఈ రోజుల్లో నేను ఒకసారి గమనిస్తూ ఉంటే, ఇప్పుడు ఒకరిని ఆశీర్వదించామనుకోండి, చెప్పండి దేవుడు నీకు తోడై ఉండును గాక అని చెప్పినప్పుడు ఏమనాలి? వారు వెంటనే ఆమెన్ చెప్పాలి. అంటే వెంటనే దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆమెన్. బిజీ లోకంలో పడి ఆ యొక్క వాక్య ప్రత్యక్షత వస్తున్నప్పుడు కూడా ఆ యొక్క అంటే పర్సనల్గా ఎవరికి వాళ్ళే చేతులు ఎత్తరు, దేవునికి థ్యాంక్స్ చెప్పరు, ఆమెన్ చెప్పరు, హల్లెలూయా చెప్పరు. అంటే మనం చెప్పాల్సింది అంటే ఏమంటారంటే ఆ యొక్క ఆర్టిఫిషియల్ అయిపోయింది. హల్లెలూయా చెప్పండి మనం చెప్పాలి, ఆమెన్ చెప్పండి అని మనం చెప్పాలి, లేకపోతే చేతులు ఎత్తండి అని మనం చెప్పాలి, స్తుతించండి, దేవుని స్తుతించండి అని మనం చెప్పాలి, హల్లెలూయా చెప్పండి. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ యొక్క నవ్వుతూ ఉన్నాడంటే అని నవ్వుతూ ఉంటారు. అంటే మనము బలవంతంగా స్తుతించే టైంలో అందరం వస్తాం. అందరం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అందరం గడుపుతాం కదా. అందరం గడిపేటప్పుడు దేవుని స్తుతించడానికి ఎవరికి వాళ్ళు బాడీని, మనస్సును, అంతరంగాన్ని ఆ యొక్క కృతజ్ఞతతో నింపబడి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి రావాలి. యాక్చువల్గా అంటే ప్రిపేర్డ్ లైఫ్ అనమాట. ప్రిపేర్ అయ్యి దేవుని సన్నిధిలోకి అర్పణ అర్పించడానికి ముందుగా ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో బలవంతం చేస్తే, చేతులెత్తి హల్లెలూయా చెప్పమంటే, ఆమెన్ చెప్పమంటే, అలాగిన అప్పుడు బలవంతంగా ఆ యొక్క స్తుతించడం ఎలా ఉంటుందంటే అది హృదయంలో నుండి వచ్చింది కాదు, ఆర్టిఫిషియల్ అనమాట. కనుక దేవుని సన్నిధిలో ధ్యానించడానికి, సంతోషించడానికి, దేవుని మేలుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆమేన్ బైబిల్ చెప్తుంది క్లాప్ యువర్ హ్యాండ్స్ అని చెప్తుంది బైబిల్. ఆమేన్. బైబిల్ చెప్తుంది ఆ యొక్క షౌట్ అప్, ఆ యొక్క షౌట్ లౌడ్లీ అంటే గట్టిగా దేవుని స్తుతించండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కనుక దాన్ని ఏమంటారంటే నేచురల్గా రావాలి. ఎవరికి వారే ఆ యొక్క సత్యం గ్రహించినప్పుడు ఒక ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత రాగానే దేవుడు మాట్లాడిన ప్లేస్లో వెంటనే
ఆ యొక్క స్వరం వినగానే వెంటనే థ్యాంక్ యూ చెప్పాలి. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి. ఆమేన్. వెంటనే వాక్యముతో మన లైఫ్ని, ఆత్మను, ప్రాణము, శరీరమును ఆ యొక్క వాక్యముతో అలైన్మెంట్ చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనుక, దేవుని స్వరమును వినే స్థితిలోకి వచ్చేవి గనుక, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతుకుతున్నావు గనుక, ఆమేన్, ఎవరు బలవంతం చేయకుండానే ఎవరికి వాళ్ళు మందిరాల్లో దేవుని స్తుతించడం ఆ యొక్క నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆత్మ, ప్రాణం, శరీరం సమస్తము మస్ట్ బి ఇన్వాల్వ్. ఆమేన్. చూడండి, కొన్నిసార్లు వ్యతిరేకతలు కనబడుతూ ఉంటాయి. కాంట్రవర్సరీ టు ద వర్డ్, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వచ్చే ప్రతి తలంపు లయమైపోయినట్లుగా మనం దానికి వ్యతిరేకంగా అటాక్ చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాక్యానికి విరుద్ధంగా ఉన్న ప్రతి తలంపును, ఆమేన్, దాన్ని ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని అణిచివేసి, దాన్ని లయం చేసి ఎదురుగా నిలబడే స్థితిలో మనల్ని మనం మెలకువ కలిగి ఉండాలి. చూడండి, కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసేటప్పుడే నిద్ర వస్తుంది. కొన్నిసార్లు బైబిల్ చదవాలని కూర్చుంటాం, ఆ బైబిల్ చదివే టైంలోనే ఆ యొక్క నిద్ర వస్తుంది. జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. సైతాను యొక్క దాడి. ప్రార్థన చేయడానికి మొదలు పెట్టగానే, వాక్యం చదవడానికి మొదలు పెట్టగానే ఆ యొక్క ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఏ బాధ్యతలు గుర్తు వస్తాయి. ఇలా జరిగినప్పుడు జాగ్రత్త వహించాలి. అంటే శరీరము ఏకీభవించట్లా, మనసు ఏకీభవించట్లా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకనే మనకు విరోధంగా లేచిన ప్రతి కార్యమును ఆ యొక్క మనం లేచి నిలబడి మన అధికారాన్ని ఉపయోగిస్తూ ఆ యొక్క వీ హ్యావ్ టు స్టాండ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద దేవుని సన్నిధిలో నిలబడి ఆ యొక్క ప్రతి ఆలోచనను ఆత్మ కంట్రోల్లోకి తీసుకురావాలి. ఆమేన్. కనుక ఆ యొక్క సింగింగ్లో కోఆపరేషన్, ప్రైజింగ్ గాడ్లో కోఆపరేషన్, ప్రార్థించేటప్పుడు కోఆపరేషన్, వాక్యం ధ్యానించేటప్పుడు కోఆపరేషన్. ఆమేన్. ఏకీభవించే ఏక మనసుతో, హల్లెలూయా, దేవుని స్వరమును వినడానికి, రిసీవ్ చేసుకోవడానికి, వెంటనే ఏకీభవించడానికి ఖచ్చితంగా మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండోది ఏంటంటే, వై షుడ్ ఎ పర్సన్ ప్రైజ్ గాడ్? దేవుని ఎందుకు మనం స్తుతించాలి? ఒకసారి ఆలోచించండి. దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? బైబిల్లో చెప్తుంది ఎన్నో బెనిఫిట్స్, అక్కడ కొన్ని ఉన్నాయి, దానికంటే ముందుగా కొన్ని చూద్దాం. ఆ యొక్క ఎన్నో బెనిఫిట్స్ మనం ఈరోజు జీవిస్తున్నాం, శ్వాసను మనం తింటున్నాం, ఆ యొక్క శ్వాస ఆడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సంవత్సరాల తరబడి ఆ యొక్క దేవునిచ్చే ఆశీర్వాదాలను ఎంజాయ్ చేస్తున్నాం. ఆమేన్. ఎన్నో మూమెంట్స్, ఎన్నో ప్రివిలేజెస్, ఎంతో టైం ఇచ్చాడు, ఎన్నో దినాలు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎంతో నిరీక్షణ, ఎంతో సంతోషం ఇచ్చాడు. ఎన్నో సమస్యలు వ్యతిరేకంగా వచ్చిన వాటన్నిటిని ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎన్నో దీవెనలు, ద మూమెంట్స్ అంటారు చూడండి, ఎన్నో దీవెనలు, దేవుడిచ్చిన దీవెనలు, వాటన్నిటినీ మన మనసులకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. వాటన్ని లాట్ ఆఫ్ థింగ్స్ దేవుడు మన ఎడలో ఉంచిన ఆ కృప ఎంతో గొప్పదై ఉంది. ఆమేన్. ఆయన దయను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నడిపింపును జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఇక్కడ ఏమంటే, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. మానవులుగా ఒక సబ్జెక్ట్ చెప్పాలి. మానవులకు ఉన్నదంటే ఫాలెన్ నేచర్ అంటారు. హ్యూమన్ బీయింగ్స్ అందరికీ బేసిక్గా ఫాలెన్ నేచర్, పడిపోయిన మానవ స్వభావం అనేది ఉంది. ఊరికొరికి మర్చిపోయే ఆ యొక్క తత్వం ఉంది. అందుకని ఇక్కడే జాగ్రత్తగా వహించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం మర్చిపోయే విషయంలో మానవులు మనమే టాపర్స్. దేవుడు చేసిన మేలుని మర్చిపోయే విషయంలో చాలాసార్లు ఫెయిల్ మర్చిపోతూ ఉంటాం, కృతజ్ఞత కలిగి ఉండలేం. అందుకని మనం ప్రతి బెనిఫిట్ని ఒకసారి మనం ఆలోచించి మనం మనసులో తీసుకురావాలి. దాని ఏమంటే కృతజ్ఞతా స్వభావం. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అలాగా? దేవుడు ఆఫర్ చేసిన ఎన్నో బ్లెస్సింగ్స్ని ఒక్కొక్కటి కౌంట్ చేసే ప్రజలు. హల్లెలూయా. హల్లెలూయా. వాటన్నిటిని తీసుకొచ్చి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆ యొక్క ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 5 days హాస్పిటల్ ఉన్నప్పుడు సీరియస్ కండిషన్లో వెంటిలేషన్ పెట్టినప్పుడు మనం ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు బిల్ వేసినప్పుడు రూమ్కి, వెంటిలేషన్కి, మొత్తం అన్నిటికీ ఆ యొక్క లోపల ఐసీయూలో ఉన్నందుకు అంతటికి బిల్ వేస్తారు. కానీ దేవుని గురించి ఆలోచించండి. మనము దేవునికి ఎంత బిల్లు కట్టాము? ఫ్రీ ఆక్సిజన్. ఆమేన్. మనం ఎంతమంది రియలైజ్ అవుతున్నారు? అది
ఆ యొక్క దేవుడు మనకిచ్చిన ఆ యొక్క రోజులు సంవత్సరాల తరబడి దేవునికి అసలు బిల్ కడుతున్నాం, అసలు ఫ్రీగా ఆక్సిజన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఆమేన్. కొంచెం ఆలోచిస్తే అర్థమైంది మనం ఎంత మిస్టేక్ చేస్తున్నాం అనేది. ఆ యొక్క ఊపిరి నిమిత్తమై కొన్నిసార్లు 30 years 40 years 50 years చాలా మంది సంవత్సరాల తరబడి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క దేవుని కృతజ్ఞత చెప్పే విషయంలో ఫెయిల్ అయ్యే ఒక అనుభవం మనం చూడొచ్చు. ఆమేన్. అందుకనే గాడ్స్ ఆక్సిజన్, దేవుడిచ్చే ఆక్సిజన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆమేన్. అందుకనే దేవుడిచ్చిన మూమెంట్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ సెకండ్, ప్రతి ఒక్క సెకండ్ కూడా మనము ఆ యొక్క మన ఊపిరి ఆగిపోకుండా దేవుడు ఎలాగ సహాయం చేస్తున్నాడో వాటన్నిటినీ ఆ యొక్క రోజు గుర్తు చేసుకోవాలి. ఆమేన్. కొన్నిసార్లు మన చర్చికి వస్తారు మన విశ్వాసుల పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళు బలవంతంగా వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. వాళ్ళకి ఏం చేయాలంటే ఆ యొక్క బలవంతంగా చేతులు ఎత్తండి అంటే కష్టంగా చేతులు వస్తూ ఉంటాయి, స్తుతించండి అంటే ఆ యొక్క కష్టంగా స్తుతిస్తూ ఉంటారు. మన విశ్వాసుల పిల్లలే, దేవుని ఎరిగిన కుటుంబమే, కానీ పిల్లలకి ట్రైనింగ్ లేదు. దేవుడిచ్చే బెనిఫిట్స్ ఆ యొక్క అసలు కౌంట్ చేయడం అనేది వాళ్ళకి తెలియట్లేదు. మనం కౌంట్ చేయాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దీవెనలు అసలు ఎన్ని రకాలు, ఫైనాన్షియల్గా ఎన్ని ఉంటాయి, మెంటల్గా ఎన్ని ఉంటాయి, ఫిజికల్గా ఎన్ని ఉంటాయి. ఆ యొక్క దేవుడు మన బాడీకి ఏమి ఇచ్చాడు, మైండ్కి ఏమి ఇచ్చాడు, ఆ యొక్క మన యొక్క స్పిరిట్లో ఏమి ఇచ్చాడు, ఫ్యామిలీ ఎలా ఇచ్చాడు, సూర్యుడు చంద్ర నక్షత్రాలు వాటి యొక్క రోల్ ఏంటి, ఆ యొక్క గాలి దాని యొక్క రోల్ ఏంటి, మనం ఎలాగ బెనిఫిట్ ఎంజాయ్ చేస్తున్నాం, ఈ దీవెనలన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయి, దేవునికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకోవాలి, అవన్నీ మనం ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ అలాగ చేయకపోతే వెరీ దౌర్భాగ్యం, వెరీ సాడ్ కండిషన్. వీ హ్యావ్ టు రియలైజ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ మన బాడీలో. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మెనీ టైమ్స్ మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం ఆ పని చేయడానికి. కనీసం ఇప్పుడైనా మనం ఆలోచించాలి. హల్లెలూయా. హల్లెలూయా. లైఫ్ చాలా ప్రేసియస్ లైఫ్, చాలా విలువైంది. ఆమేన్. దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన జీవితం, ఎన్నో మేలుతో నింపించిన జీవితం. దేవుని స్తుతించడానికి మొదలు పెడితే ఆ యొక్క ఎన్నో కౌంట్ చేస్తూ ఉంటే అవి లెక్కకు మించినవి ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఆమేన్. మన లైఫ్ ఆ లెక్కించడం మొదలు పెడితే మన సంవత్సరాలు సరిపోవు. అన్ని మేలును దేవుడు ఉన్నాడు. అందులో ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. మనం ఏమనుకుంటామంటే చదువు ఒక బ్లెస్సింగ్, ఉద్యోగం ఒక బ్లెస్సింగ్. మరి చాలాసార్లు అనుకుంటాం మన పేరు ప్రతిష్టలు. అక్కడ ఉంది చూడు టవల్ అక్కడ ఉంది. మనం ఏమనుకుంటామంటే పేరు ప్రతిష్ఠితులు ఆ యొక్క ఒక ఆశీర్వాదం, ఒకే ధనము అభివృద్ధి ఒక ఆశీర్వాదం, వెండి బంగారాలు ఒక ఆశీర్వాదం, ఇల్లు పొలం ఒక ఆశీర్వాదం. ఇలాగా ఈ ఆశీర్వాదం గురించి ఆలోచిస్తాం. కానీ బేసిక్గా మంచి వారిపైన చెడ్డవారిపైన ఎలా సూర్యుని ఉదయింపు చేస్తున్నాడు, నీతిమంతుల పైన ఎలా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆమేన్. బెనిఫిట్స్ ఆఫ్ సన్, బెనిఫిట్స్ ఆఫ్ రెయిన్. ఆమేన్. చూడండి ఎన్నో బెనిఫిట్స్, కామన్ బ్లెస్సింగ్స్ అంటారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎన్నో దేవుని, వీటన్నిటికంటే ముఖ్యమైనది దేవుడిచ్చిన ఆక్సిజన్, శ్వాస. మనం ఊపిరి పీల్చగలుగుతున్నాం, ఊపిరి విడవగలుగుతున్నాం. బైబిల్ చెప్తుంది, ఇఫ్ యు గెయిన్ హోల్ వరల్డ్ అండ్ లూజ్ యువర్ సోల్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్? అంటే నీవు వెండిని సంపాదించో, బంగారాన్ని సంపాదించో, పేరు ప్రజలు సంపాదించో, ఉద్యోగాన్ని సంపాదించో, అన్ని నీకు ఉన్నాయి. బట్ యు లాస్ట్ యువర్ సోల్, నీ ప్రాణం పోయింది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ అని బైబిల్ ప్రశ్నిస్తుంది. ఇవన్నీ కలిగి ఉండి లైఫ్ను పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన ఆ శ్వాసను పోగొట్టుకుంటే, ఆమేన్, దేవుడిచ్చిన బ్లెస్సింగ్ని ఎంజాయ్ చేయలేకుండా నువ్వు పోగొట్టుకుంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ అని వ్రాయబడుతుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకొని ఆ యొక్క ప్రభువా మమ్మల్ని బ్రతికించిన శ్వాస పీల్చి విడిచిపెట్టడానికి, మేము బ్రతికి ఉన్నందుకు నీకు స్తోత్రం, ఇది నీ ఆశీర్వాదమే కదా అని చెప్పాలి. హల్లెలూయా. అంతేకాదు చాలాసార్లు రోగాల నుండి, వ్యాధుల నుండి, అపవాది మోసము నుండి, అపవాది కుట్ర నుండి వీఆర్ బీయింగ్ హీల్డ్, వీ డెలివర్డ్, అన్నిటి నుండి మనం విడిపించబడ్డ. ఇలాగా ఎన్నో బ్లెస్సింగ్స్ కౌంట్ చేస్తూ మనం కృతజ్ఞతతో దేవుని సన్నిధికి రావాలి. ఆకలి దప్పికతో ఓన్లీ దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 25వ వచనం చదివితే అక్కడ ఒక మనుషుడు, ఏ మ్యాన్ హూ ఫర్గాట్ గాడ్,
ఒక మనుషుడున్నాడు, హిజ్కియా రాజు ఉన్నాడు. ఆ యొక్క హిజ్కియా రాజుని గురించి మాట్లాడుతుంది ఆ పారాగ్రాఫ్. ఆ దినాల్లో హిజ్కియా ఆ యొక్క చాలా సిక్ అయిపోతాడు, మరణకరమైన రోగం వచ్చింది అతనికి. అతను బైబిల్ చెప్తుంది ఎట్ ద పాయింట్ ఆఫ్ డెత్ ఈ ప్రేయర్ అంట. అతడు ప్రార్థించాడంట. దేవుడు ఆ ప్రార్థన విని ఒక సైన్ ఇచ్చాడు, ఒక సూచన ఇచ్చాడు. అయితే బైబిల్ చెప్తుంది అతడు ఆ యొక్క సూచనను మర్చిపోయాడు. ఈ డిడ్ నాట్ మేక్ ఆ యొక్క ఆ సూచన మర్చిపోయాడంట. అంటే కృతజ్ఞతతో జీవించలా. దేవుడు ఇచ్చినట్లుగా, దేవుడు కోరినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క అతని హృదయం లేదు. అతని హృదయం గర్వంతో ఉందంట. అందుకని ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే అతని పైకి, యూదా వారి పైకి, యెరూషలేం పైకి ఆ యొక్క గర్వం వలన భయంకరమైన ఉగ్రత వచ్చేసింది. ఎప్పుడైతే ఉగ్రత వచ్చిందో తర్వాత బైబిల్ చెప్తుంది వారు, ఆ యూదా వారు, యెరూషలేం వారు అందరూ కూడా తగ్గించుకొని ఆ యొక్క ప్రార్థన చేయడం మనం చూడొచ్చు. తర్వాత బైబిల్ చెప్తుంది అతన్ని ఆస్వాదించాడు, అది వేరే సంగతి. కానీ దేవుడు కోరినట్లుగా, దేవుడిచ్చిన జీవము, దేవుడిచ్చిన ఆ యొక్క మరణకరమైన రోగములో ఉన్నప్పుడు అతను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడే, దేవుడు ఆ లైఫ్ తిరిగి ఇచ్చాడే. ఆ లైఫ్ విషయమై అతను కృతజ్ఞత చెల్లించలేదు. దేవుడు కోరినట్లుగా అతను ఉండలేదు. అతను హృదయం గర్వించిందని అక్కడ 32వ అధ్యాయంలో 25 దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాల్లో వ్రాయబడింది. అది మనకు ఒక లెసన్. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. హీ డిడ్ నాట్ రెస్పాండ్ టు గాడ్. అంటే థ్యాంక్ఫుల్నెస్ అంటారు ఫర్ ఆ యొక్క బెనిఫిట్ ఆఫ్ ఆ యొక్క ఎంజాయింగ్ ద లైఫ్. దేవుడిచ్చిన లైఫ్ విషయంలో ఎంజాయ్ చేస్తున్న దానికి అతడు కృతజ్ఞత లేడు. ఆమేన్. ఎంతమంది ఆ యొక్క నమ్ముతున్నారు? ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ కూడా అది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఆమె అది ఒక గిఫ్ట్, అది గిఫ్ట్. లైఫ్ ఇవ్వడం, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మళ్ళీ లైఫ్ని ఆ యొక్క జీవాన్ని పొడిగించడం. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, ఆ యొక్క జీవితం ఇచ్చారు, ఆ యొక్క జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు యాక్సిడెంట్లోకి వెళ్ళి వస్తారు. ఆమేన్ చెప్పండి. కొన్నిసార్లు గుండె ఆగిపోయే పరిస్థితి, కాళ్ళు ఇరిగిపోయే పరిస్థితి, తల పగిలిపోయే పరిస్థితి. ఇలాగ కొన్నిసార్లు మనం చూస్తే ఆ యొక్క రోగాల వల్ల హాస్పిటల్లో ఆ యొక్క ఉండే పరిస్థితి, తిరిగి రాలేరేమో అనుకున్న స్థితి. ఆమేన్. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎన్నో శోధన, ఎంతో అవమానాలు, ఎన్నో ఉచ్చుల్లోకి వెళ్ళిపోయి తిరిగి మరలా బయటికి రావడం, దట్ ఈస్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్. అగైన్ అండ్ అగైన్ దేవుడు మరలా ఇంకొక ఛాన్స్. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. నిన్ను నన్ను ఎన్నోసార్లు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఛాన్స్ ఇచ్చిన తర్వాత కృతజ్ఞత లేకుండా గర్వంగా మనం ట్రీట్ చేయకూడదు, గర్వంగా మాట్లాడకూడదు. దేవుని చిత్తానికి ప్రక్కన పెట్టి మన వైఖరిలో గర్వంగా. అందుకనే నా లైఫ్ని నేను ఎప్పుడు ప్రతిసారి నేను నా పర్సనల్ లైఫ్ని, నా ఫ్యామిలీ లైఫ్ని ఒకసారి చెకప్ చేసినప్పుడు ఆ యొక్క ఎన్నోసార్లు ఆ యొక్క దేవునికి థ్యాంక్స్ మర్చిపోకుండా దేవునికి ఆ యొక్క పాడుతూ, కొన్నిసార్లు పాడేటప్పుడే ఆ యొక్క కన్నీరు కార్చేస్తూ ఉంటాను. ఎందుకంటే తిరిగి దేవుడు ఎలా ప్రాణం పోసాడో ఆ యొక్క నేను గుర్తొచ్చినప్పుడు, కృతజ్ఞతతో గుర్తొచ్చినప్పుడు ఆ యొక్క దేవుని సన్నిధిలో మరలా ఈ లైఫ్ మరలా పొడిగించినందుకు, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఒక గిఫ్ట్గా ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తుంటాం. కొన్నిసార్లు ఊపిరి ఆగిపోయే ఆ యొక్క పరిస్థితి. ఆమెన్. ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ తప్పిపోయింది, ఒకసారి కార్ యాక్సిడెంట్ తప్పిపోయింది. ఆమెన్. ఒకసారి అయితే ఒక పెద్ద పాము ఇంట్లోకి వచ్చింది. ఆమెన్. ఒకసారి అయితే ఉన్నటువంటి కరెంటు మొత్తం అంతా కూడా లైట్లన్నీ ఆ యొక్క వైర్లు కాలిపోతూ రూమ్స్ అన్నీ కూడా పొగతో ఆవరించింది. ఆమెన్ చెప్పండి ఆమెన్. ఎన్నో ఛాలెంజెస్ మధ్యలో ఒకసారి మేమిద్దరం ఒక దైవజనుడికి తెలిసిన ఫ్రెండ్కి పెళ్ళయిందని, కొత్తగా పెళ్ళయిందని మేమిద్దరం అరకోణం వెళ్ళాం ట్రైన్లో. అదేం చెప్పారంటే ట్రైన్ దిగ్గానే ఫోన్ చేయండి మేము వస్తాం. ఆ ట్రైన్ దగ్గరలోనే ఆ యొక్క మేస్త్రి అంటే ఎవరైనా చెప్తారని ఆ యొక్క పేర్లు కూడా సరిగ్గా చెప్పాల. హౌస్ ఎక్కడంటే సరే మేము ఎవరు అది తిరువళ్ళూరు వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి మెడ్రాస్ సెంట్రల్ నుండి అక్కడికి లోకల్ ట్రైన్ అనేసండి, ఏదో లోకల్ ట్రైన్ ఏమో 5 నిమిషాలు అనుకున్నాం, దాదాపు 2 గంటల పైన పట్టింది. ఆడికి వెళ్ళేసరికి చీకటి పడింది, 6 అయిపోయింది. ఆడ వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు పని చేయట్లే వాళ్ళకి. ఒక గ్యాంగ్ మమ్మల్ని వెంటాడుతుంది, ఆ యొక్క రోడ్ల మీద తిరిగే ఒక గ్యాంగ్. మేమిద్దరం భార్య భర్తలే ఉన్నాం.
ఫోన్ నెంబర్లు పని చేయట్లేదు. నేను అడ్రస్ అడగడం చూసేసి వెంటనే మమ్మల్ని ఫాలో అయ్యారు. సో చీకటి పడుతుంది, మాకు తెలుసు ఆ పాస్టర్ గారు, ఓకే మాకు తెలుసు ఇక్కడ అని చెప్పేసి ఇక్కడికి అక్కడికి తిప్పుతున్నారు. కానీ నాకు అర్థమైంది, నేను ఆ యొక్క ఆల్మోస్ట్ అబౌట్ టు డై. ఎందుకంటే ఆ యొక్క సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. నేను ట్రాప్లో పడిపోయాను, వీళ్ళు నన్ను మా ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చారు, చాలా ప్రమాదం జరగబోతుందని నేను ఆల్రెడీ మనసులో నేను గెస్ చేస్తున్నాను. అక్కడికి అంటే 6 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపిస్తున్నారు. అందరూ వాళ్ళ టీం వాళ్ళే ఫోన్ చేసి పాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాడంట, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాడు, అందరూ ఫోన్ చేసి పిలిపిస్తున్నారు. కానీ వచ్చిన వారందరూ కూడా వాళ్ళ టీంలు వాళ్ళే అని నేను సెన్స్ చేయగలుగుతున్నాను. నాకు తెలిసిపోతుంది డేంజర్లో ఉన్నాను. కానీ దేవుడు సేవ్ చేశాడు. 10 గంటల తర్వాత ఆ ప్రాంతం నుండి తెలివిగా తప్పించుకొని మేము గబక్కన ఆటో ఎక్కి మేము వస్తున్నప్పుడు మాకు కావాల్సిన పాస్టర్ గారు రైల్వే స్టేషన్ దగ్గర నుండి 10 గంటల తర్వాత ఎదురు వస్తున్నాడు. 11 గంటలప్పుడు అక్కడ మేము చూస్తే నాకు తెలిసి యాక్చువల్గా దేవుడు ఎలా సేవ్ చేశాడు, ఎలా ప్రొటెక్ట్ చేశాడు. వీఆర్ అలైవ్. ఆమేన్. ఇంకా ఈరోజు సేవ చేస్తున్నామంటే ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అంటారు చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అగైన్. ఇప్పుడు ఇంకా ఆ యొక్క దేవుని యొక్క దయ, దేవుని సేవ చేయడానికి, రెండోదిగా వాక్య ప్రత్యక్షత మాత్రమే ప్రసంగించడానికి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నాకు ప్రతిసారి నేను పాటలు పాడే ప్రతిసారి, ఆ యొక్క దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, ఈ రోజున దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఏ విషయాలు ఉన్నాయంటే వెంటనే కొన్ని వేల విషయాలు. ఆమేన్. ప్రతిసారి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఆ యొక్క నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. వి థ్యాంక్ఫుల్ ఎవ్రీడే. ఆమేన్. కనుక జీవితంలో ఆ యొక్క జీవితంతో పాటు లైఫ్తో పాటు చాలా బ్లెస్సింగ్స్. ఆమేన్. చాలాసార్లు మంచి గుడ్ ఫుడ్ టు ఈట్. ఆమేన్. గుడ్ హౌస్ టు స్టే, మంచి ఇంటిని, మంచి ఆహారాన్ని, ఆమేన్, మంచి పని చేయడానికి, ఆమేన్, అది కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి, సేవ చేయడానికి బైబిల్ ఏం చెప్తుందంటే ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఇవన్నీ ఎవరి బెనిఫిట్స్? ఇవన్నీ దేవునివే కదా. ఆమేన్. అపాయాల నుండి తప్పించబడ్డాం. మనము తిని తృప్తి చెందిన తర్వాత మనం మర్చిపోకూడదు. మనము బాగా విస్తరించిన తర్వాత మర్చిపోకూడదు. దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ యొక్క తలగా పై చేయగా ఇచ్చువారిగా వచ్చిన తర్వాత అప్పుడు కూడా అదే కృతజ్ఞత. ఆమేన్. అదే వినయం, అదే తగ్గింపు. ఆమేన్. అదే హెచ్చింపు. ఆమేన్. కడ వరకు కాపాడే ఆ కృపలో బ్రతకడం అనేది ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆమేన్. మానవ స్వభావం ఏంటంటే అది మరిస్తే ఆ యొక్క ఎలా పడితే అలా ప్రవర్తిస్తాం. దేవుని మర్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడితే, ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకనే జాగ్రత్త వహించాలి. ఓన్లీ దేవుని సన్నిధిలో థ్యాంక్స్ చెప్పడం కాదు కృతజ్ఞత అంటే. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పడం అనేది ఒక రోల్, లివ్ ఫర్ గాడ్ అనేది అనదర్ రోల్. దాని గురించి వీలైతే రేపు చెప్తాను. ఆ యొక్క లివ్ ఫర్ గాడ్, కృతజ్ఞత అంటే దేవునికి చేతులు ఎత్తుతాం, థ్యాంక్స్ చెప్తాం, ప్రార్థన చేస్తాం, బెనిఫిట్స్ అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని సన్నిధిలో అర్పణగా అర్పిస్తూ ఉంటాం. ఓకే, అది ఓకే. కానీ లివ్ ఫర్ గాడ్ అనేది ఇంకొక అనదర్ స్టెప్ అనమాట. అవి కూడా ఇంకొక రోజు చూద్దాం. కనుక ఈ రోజు ఏంటంటే ఆ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, గిఫ్ట్ ఆఫ్ లైఫ్, దేవుడిచ్చిన బెనిఫిట్స్లో ఎన్నో బెనిఫిట్స్. మనం ఏం ఆలోచిస్తామంటే ఆ యొక్క ఎప్పుడు ఆ యొక్క మన చదువులు, మన ఉద్యోగాలు, మన ధన అభివృద్ధి, మన వెండి బంగారాలు, మన ఇల్లు పొలము, ఇవే ఆలోచిస్తూ ఉంటాం. కానీ బేసిక్గా దేవుడు మనకేమిచ్చాడో ఒకసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. చెప్పండి ఆల్ ఆఫ్ హిస్ బెనిఫిట్స్ అంటే ఎన్నో దీవెనలు నీ జీవితంలో ఒకసారి కౌంట్ చేయడం మొదలు పెడితే నీవు దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండాలి. అందుకనే వీ హ్యావ్ టు టీచ్ చిల్డ్రన్ ఆల్సో. పిల్లలకు కూడా వారు ఆ ఆశీర్వాదాన్ని కౌంట్ చేయడం వారికి నేర్పించాలి. దేవుని మేలులు, ఏది మేలులు? ఓకే, మేలులు అంటే ఎన్ని రకాలుగా మేలులు ఉన్నాయి. మన కళ్ళకు కనిపించే ఎన్ని, మనకు కనిపించకుండా ఎన్ని దీవెనలు ఇస్తున్నాడు. మనం ఒకసారి ఆలోచించడానికి టైం తీసుకొని దేవుని సన్నిధిలో గడపాలి. కృతజ్ఞత హృదయం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మన పిలిచిన పిలుపుకు తగినట్లుగా, కృపకు తగినట్లుగా, ఆ యొక్క దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఏ అర్హత లేని మనకు దేవుడు సహాయం చేసి మనల్ని లేవనెత్తాడు. అలాగనే అనేకులను లేవనెత్తడానికి దేవుడు మనకు ఒక పిలిపిచ్చాడు. ఆమేన్. విల్ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. ఆమేన్. కొద్దిసేపు ప్రార్థన చేయండి. అలాగా ప్రభువా
ప్రజలు కృతజ్ఞతతో కలిగి బ్రతకాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ప్రజలు ఆ యొక్క కృతజ్ఞత కలిగి బ్రతకాలని ప్రభు చేతులకు అప్పగిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రార్థన చేద్దాం, ఒకసారి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఓ స్తోత్రం దేవానికి వందనాలు, విషయానికి వందనాలు. ఓ స్తోత్రం 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 స్తోత్రం. మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. మేము బ్రతుకున్నట్లుగా ప్రతి దినము నీ వాక్కును పంపి తండ్రి మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. కృంగిన వేళలో లేవనెత్తే దేవుడవు తండ్రి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడవు తండ్రి. ఎంతో విలువైన జీవితం. yes lord. ప్రెషియస్ లైఫ్, స్తోత్రం బ్లెస్డ్ లైఫ్. స్తోత్రం. ఎన్నో మేలులు. హల్లెలూయా. నీ తలను పైకి లేవనెత్తిన వాడు, నిన్ను హెచ్చించిన వాడు, జీసస్. నీకు బలమును శక్తిని సామర్థ్యాలతో నింపిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ హృదయవాంఛలను తీరుస్తూ నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చిన దేవుడు. దేవుని సన్నిధిలో ఒకసారి ఆలోచించి ధ్యానించి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి సమర్పించుకుందాం. నీకు వందనాలు. హల్లెలూయా. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. ప్రార్థన చేద్దామా? సేవకులు ప్రార్థన చేస్తుండగా, దైవజనులు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవిద్దామా? ప్రతి ఒక్కరూ కృతజ్ఞత హృదయముతో దేవుని యొక్క చేసే మేలులను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో పాడేటప్పుడు, ఆరాధించేటప్పుడు, దేవుని కనపరిచేటప్పుడు బలవంతంగా కాకుండా ఎవరికి వాళ్ళే, ఎక్కడ వారు అక్కడే దేవుని కనపరచడానికి వందనాలు వందనాలు వందనాలు. ఓ అయా, నీవు చేసిన మేళ్లను గురించి తండ్రి నిన్ను తలపోసుకోవడానికి, ధ్యానించడానికి తండ్రి, నిన్ను స్తుతించి గణపరచుటకు ప్రభువా నా తండ్రి, మీరు మాకు ఇచ్చిన భాగ్యం అంతటి కొరకై నీకు వందనాలు. హల్లెలూయా. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నంది డాడీ, స్తుతులు డాడీ, స్తుతులు డాడీ, స్తుతులు డాడీ. ఓ స్తోత్రం. ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని మీ చేతులు ఆకాశం వైపు చూపుతూ కృతజ్ఞత హృదయంతో నింపబడి, ఓ జీసస్ థాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, ఈ రాత్రి తండ్రి నీ సన్నిధిలో మోకరించి తండ్రి నిన్ను స్తుతించటానికి, కృతజ్ఞతలు చెల్లించటానికి తండ్రి నీ సన్నిధిలో వేచి ఉన్న ప్రతి బిడ్డని మీరు బలపరచండి, బలపరచండి తండ్రి. నీ ఆత్మతో నింపండి తండ్రి. స్తోత్రం 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 తండ్రి. కృతజ్ఞత బుద్ధిని తండ్రి ప్రతి వారి హృదయంలో మీరు కలుగ చేయండి తండ్రి. స్తోత్రం. ఓ హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి, నా తండ్రి, నీకు వందనాలు జీసస్. ఓ థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు మహిమ, యేసు నీకు మహిమ, యేసు నీకు ఘనత. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, అపాయం నుండి తప్పించుచున్న వాడవు తండ్రి, కీడుల నుండి తప్పించుచున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. ఓ స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా, నీవు ఎప్పుడు తండ్రి ప్రతి దినము అయ్యా నీవు మంచి దేవుడవు. నీ మంచితనాన్ని కనపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, నీ స్వభావమునకు విరుద్ధంగా తండ్రి నీవు ఏది చేయలేవని ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఓ మేలు చేయటి ఎందు సంతోషించువాడవు తండ్రి, నీకు స్తోత్రం. ఓ స్తోత్రం స్తోత్రం. ఓ కృప చూపుట్లో ఐశ్వర్యవంతుడవు తండ్రి, నీకు స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, నీకే ఘనత, నీకే ఘనత. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆలోచనకర్తవు తండ్రి, నీకు స్తోత్రం. ఓ స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ మహిమ మహిమ. ప్రభువా స్తోత్రాలు 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 తండ్రి. ఈ రాత్రి ప్రభువా అయా ప్రతి బిడ్డని మీరు దర్శించండి తండ్రి. ఎంతమంది దేవుని పిల్లలుగా ఉండి మేలు జరగలేదని తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు సడుగుతూ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారో ప్రభువా, అట్టి వారందరినీ రాత్రి మీరు దర్శించండి తండ్రి. ఓ స్తోత్రాలు. కృతజ్ఞత కలిగి బ్రతుకున్నట్లుగా నీ సహాయము, నీ బలమును తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా అపవాది మోసములో పడి తండ్రి సనగకుండా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి వ్యతిరేకంగా మాట్లాడకుండానట్లుగా నా తండ్రి నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాము డాడీ. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 తండ్రి, వందనాలు తండ్రి. అయా కుటుంబాలుగా నీకు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా తండ్రి స్తోత్రాలు మీరు క్రియ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా నువ్వు మాకు చేసిన మేళ్ళన్నిటి కొరకు నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క తండ్రి అపాయకరమైన దినాలలో తండ్రి అయా తెగులు తండ్రి ఎలుబడి చేస్తున్న ఈ దినాలలో ప్రభువా నా తండ్రి నువ్వు మమ్మల్ని మా కుటుంబాలని కాపాడి ఇంతవరకు క్షేమం ఇచ్చినందుకు నీకు వందనాలు వందనాలు తండ్రి. ఇంకా నువ్వు ప్రభువా అయా నీ కాపుదల భద్రతను తండ్రి నువ్వు మాకు అనుగ్రహిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా 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 తండ్రి. నీవు మా కొరకు దాచి వచ్చిన మేలంతటి కొరకే నీకు వందనాలు తండ్రి. ఓ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. శోధనలో తప్పించుకోవడానికి తండ్రి నీవు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి మార్గము కొరకే నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మేము జయించిన కొరకు ప్రభువా అయా నీవు మా కొరకు తండ్రి సిద్ధపరిచిన ప్రతి దీవెన కొరకే నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ఈ రాత్రి తండ్రి అయా నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి తండ్రి. దేవా ఒక నిరీక్షణతో ధైర్యంతో తండ్రి ఒక నిశ్చయతతో నీవు విడవని ఎడబాయని దేవుడవని తండ్రి. ఓ నీవు ఎప్పుడు మేలు చేయవడవని తండ్రి స్తోత్రం. బలహీనతలో సహాయము చేయవడవని తండ్రి. నిరీక్షణతో బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి మా దేశ రాష్ట్ర తండ్రి మా ప్రాంత ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నీ దయ రానియండి తండ్రి. అయా మా ప్రాంతాల మీదకి నీ దయ రానియండి తండ్రి. మా దేశం మీదకి నీ దయ రానియమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దినాలలో ప్రభువా అయా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు. ఎంతమంది తండ్రి వైరస్ బారిన పడి తండ్రి సఫర్ అవుతున్నారో ప్రభువా ఇప్పుడే అట్టి బిడ్డల్ని మీరు తాకండి ప్రభువా. నీ దయ రానియండి తండ్రి. అయా వారి శరీరాల్లోనికి జీవమును ప్రవహింప చేయండి తండ్రి. ఆరోగ్యముతో నింపండి తండ్రి. స్తోత్రం స్తోత్రం నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా క్షేమము దయచేయండి, క్షేమము దయచేయండి తండ్రి. స్తోత్రం ప్రభువా నీకు స్తుతులు 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 తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా మరణాల సంఖ్య తండ్రి ఎక్కువ లేకుండా చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంకా నువ్వు ప్రభు హాస్పిటల్స్ లో ఉన్నవారు తండ్రి త్వరగా డిశ్చార్జ్ అవ్వడానికి సహాయం చేయండి. ఈ తెగులు పూర్తిగా నశించిపోనట్లుగా వైరస్ యొక్క శక్తి సంపూర్ణముగా లయమైపోనట్లుగా ప్రార్థిస్తున్నాము యేసు నామములో. యేసు నామములో ఓ తెగులు తీసుకొచ్చిన దురాత్మ శక్తులను బంధిస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తెగులు యేసు నామములో సంపూర్ణంగా నిర్మూలమైపోవునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. బాధిస్తూ మరణానికి ఈడ్చుకుపోతున్న ఓ మరణపు దూతను యేసు నామములో బంధిస్తున్నాము. వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి. ఈ రాత్రి ప్రభు క్షేమం దయచేయండి. మా దేశంలో క్షేమం, మా రాష్ట్రంలో క్షేమం దయచేయండి. మా ప్రాంతాలు మా పట్టణాల్లో క్షేమము దయచేయండి తండ్రి. స్తోత్రం ఓ స్తోత్రం. నీ వాగ్దానం చేసావు తండ్రి. ఓ
తెగులు వచ్చినప్పుడే గాని, ఆకాశం మూసివేయబడినప్పుడే గాని, ఓ స్తోత్రాలు స్తోత్రాలు, మిడతలు వచ్చినప్పుడే గాని, ఓ మీరు నా తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన ఆలకించి దేశమును స్వస్థపరుస్తానని చెప్పావు తండ్రి. స్తోత్రం. ఇప్పుడు యేసు నామములో దేశములో స్వస్థత కలుగును గాక, ఓ జీవము కలుగును గాక యేసు నామములో, ఓ ప్రజలకు నెమ్మది యేసు నామములో కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ అద్భుతం అద్భుతం అద్భుతం, యేసు నామములో అద్భుతము జరుగును గాక. స్తోత్రం ప్రభువా, ఇది నీకే సాధ్యమని తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి నీకు వందనాలు 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 ప్రభువా. ఈ రాత్రి కొనసాగించి ప్రభువా నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ బలపరచమని, ఎందరూ నీ తట్టు చూస్తున్నారు తండ్రి, నూతన బలముతో నింపమని రాత్రి మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మన ఊపిరి, మన ప్రాణము, ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ లైఫ్, మనకిచ్చిన ఈ గిఫ్ట్గా ఇచ్చిన లైఫ్, ఈ శ్వాస ఎంత ప్రాముఖ్యమో మరి ఆలోచించండి, ధ్యానించండి. దాన్ని వేస్ట్ చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవుడు మనకిచ్చే ఆ యొక్క ఎన్నో బెనిఫిట్స్ని ఆ యొక్క లెక్కించండి. దేవుడు మిమ్మల్ని ఉపయోగించును గాక. ఆమేన్. ప్రైజ్.